గాయ్స్ వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ క్రౌన్ ప్రిన్స్ని సెలెక్ట్ చేయడానికి టేకియాన్ పద్ధతిలో అయితే వీళ్ళు పోటీలని కానీ కండక్ట్ చేస్తుంటారనమాట. అదేవిధంగా కాన్సర్ట్స్ కానీ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ప్యాలెస్ బయట ఎందుకు రాజు పోటీలని కండక్ట్ చేస్తూ ఉన్నారు అనేసి. అప్పుడైతే అక్కడికి రాణి కానీ వచ్చేస్తుంది. ఎందుకు మీ కొడుకు మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఇప్పుడే కానీ వాళ్ళ యొక్క నేమ్ ట్యాగ్ని అయితే ఇక్కడ నుంచి రిమూవ్ చేసి తీసేయవచ్చు, ఆ తర్వాత వాళ్ళకి పోటీగానే ఉండదు అనేసి కానీ చెప్తుంది అనమాట. అప్పుడు భోగం వాళ్ళమ్మ కానీ చెప్తా ఉంది, లేదు రాని మేము మీద ఊరికే మాట్లాడుతూ ఉన్నాము అనేసి, నీకైతే నీ కొడుకు మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, నీకు నీ కొడుకు పోటీలో కలవాలని లేదా అనేసి కానీ రాణి అయితే చెప్తా ఉంటుంది. అప్పుడు ఫస్ట్ కాన్సర్ట్ ఉయ్సంగ్ వాళ్ళ అమ్మ కానీ వచ్చి చెప్తా ఉంది, రాణి మీ కొడుకులు గెలిస్తేనే ఈ పోటీలో మీరు రాణి పదవిలో ఉంటానని మాట ఇచ్చారంట కదా అనేసి కానీ అడుగుతుంది. దానికి రాణి కానీ చెప్తా ఉంది, అవును నా కొడుకులు గెలిస్తేనే నేను రాణి పదవిలో ఉంటాను, లేకపోతే నా పదవిని కానీ నేనైతే వదిలేస్తాను, కాకపోతే నా కొడుకుల మీద నాకు బాగానే నమ్మకం ఉంది అనేసి కానీ చెప్తా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న కాన్సర్ట్స్ అందరూ కానీ నెక్స్ట్ ఎవరు క్రౌన్ ప్రిన్స్గా వస్తారు ఉయ్సంగా భోగమా అన్నట్టుగానే వీళ్ళందరూ కానీ డిస్కషన్ అయితే చేస్తూ ఉంటారనమాట. అదే ఇటు పక్క అయితే పోటీ జరిగే ప్లేస్లోనే చూపిస్తారు. అక్కడైతే కొంతమంది సంగంని కానీ కింద అయితే తోసేస్తారనమాట వాళ్ళు గెలవాలి అనేసి. అది మాత్రమే కాదు, రాణి యొక్క కొడుకులని అందరినీ కానీ వీళ్ళైతే కింద తోసేసి వాళ్ళు ముందరికి వెళ్ళాలనేసి కానీ ట్రై చేస్తూ ఉంటారు. ఆ పోటీ తర్వాత వీళ్ళకైతే విలువిద్య కానీ ఉంటుందన్నమాట. వీళ్ళందరికి కానీ ఒక అనిమల్స్ హెడ్స్ ఉన్న ఒక టార్గెట్ని ఇచ్చేసి అందులో అయితే 5 బాణాలు కానీ వేయాలి. దాన్ని అన్నింటినీ కానీ కొంతమంది అయితే కంప్లీట్ చేసేస్తారు, కొంతమంది వల్ల అయితే కాలేదు. సంగం కానీ కొంచెం లేట్గానే వస్తాడు, కాకపోతే తను వచ్చేటప్పుడు అయితే గాలి కానీ బాగానే వీస్తూ ఉంటుంది. అప్పుడు తను కానీ ఆలోచిస్తాడు, క్రౌన్ ప్రిన్స్ అయితే తనకి బాగానే టీచ్ చేసి ఉంటాడు, ఎప్పుడో కానీ మనం బాణం వేసేటప్పుడు గాలి వీస్తూ ఉంటే గాలికి ఆపోజిట్గా వెళ్లకుండా గాలిని మనం దానికి అనుకూలంగానే యూజ్ చేయాలి, బాణాన్ని కానీ ఆ విధంగానే నువ్వు వేయాలి అనేసి చెప్పుంటాడనమాట. అదే విధంగానే ఇప్పుడు సంగం కానీ బాణం యొక్క దిశని తిప్పి కానీ వేస్తాడు. ఆ తర్వాత అయితే 5 బాణాలు కానీ తను కానీ టార్గెట్లు అయితే వేసేస్తాడనమాట. ఆ నెక్స్ట్ వాళ్ళందరూ కానీ వచ్చి ఆ తర్వాత వీళ్ళు ఇన్స్పెక్టర్లుగా మారి వాళ్ళు ఇచ్చే టాస్క్లని కానీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకైతే కొంతమంది రాజభవనంలోకి కానీ తీసుకొని రావాలి, రాజు ఆజ్ఞ అనేసి కానీ ఉంటుందన్నమాట. వాళ్ళని ఒప్పించి వీళ్ళు కానీ రాజభవనంలోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ సీన్ లో అయితే రాజు రాణిని చూపిస్తారు. రాణి కానీ రాజుతో అడుగుతా ఉంది ఇంకా ఎంత దూరం వెళ్తారు అనేసి. దానికి రాజు కానీ చెప్తా ఉన్నాడు, నాకు రాజభవనంలోని వాళ్ళు అయితే నన్ను కనిపెట్టినంత దూరం నేను వెళ్ళిపోవాలనుకుంటా అన్నాను, ఎందుకంటే అక్కడ వాళ్ళకి పోటీ జరుగుతా ఉందో లేదో నేనైతే ఇక్కడ చాలా కష్టపడతా ఉన్నాను అనేసి కానీ చెప్తాడనమాట. దానికి రాణి కానీ చెప్తా, మీరు ఆల్రెడీ క్రౌన్ ప్రిన్స్ గా ఉన్నప్పుడు నాతో కానీ ఒక మాట అయితే చెప్పారు, నేను కనుక రాజు అయితే నేను ఎవరికి కానీ భయపడకుండా నా యొక్క రాజపాలన అయితే చేస్తాను, నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఫాలో అవుతానని చెప్పారు అనేసి కానీ చెప్తుంది. దానికి రాజు కానీ చెప్తా అన్నారు, నీకు నా గురించి బాగానే తెలుసు, నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కానీ నాకు ఒక మంచి ఫ్రెండ్గానే ఉండేదానివి రాణి అనేసి కానీ రాణి గురించి అయితే గొప్పగా చెప్తా అంటాడు. ఇలాగే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇంతకు ముందు ఉండేవాడు, వాడు కానీ చాలా టాలెంట్గా ఉండేవాడు, అలాంటి వాడు మన రాజభవనంలో కానీ ఉండాలి అనుకుంటా ఉన్నాను అనేసి కానీ రాజు చెప్తాడు. దానికి రాణి కానీ చెప్తా ఉంది, మీరు పార్కు గురించే మాట్లాడుతూ ఉన్నారా, తనుదా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు కదా అనేసి కానీ చెప్తా ఉంటుందన్నమాట. ఆ తర్వాత రాణి కానీ చెప్తా ఉంది, మీరు మన పిల్లల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించారా, వాళ్ళు బయట పోటీకి వెళ్ళారు కదా అనేసి అడుగుతుంది. నువ్వేం భయపడకు, దాని గురించి నేను చూసుకుంటాను అనేసి కానీ రాజు చెప్తా అంటాడనమాట. నెక్స్ట్ సీన్ లో అయితే భోగంని చూపిస్తారు. తను స్వారీ చేయడానికి గుర్రం కావాలనేసి వాడు కానీ అక్కడ ఉన్న ఒక మంచి గుర్రాన్ని కానీ వాడైతే చూసి మరి సెలెక్ట్ చేసుకుంటాడనమాట. ఆ నెక్స్ట్ అయితే ఉయ్సంగ్ కానీ అక్కడికి వస్తాడు. తను కానీ నేను ఇక్కడ ఇన్స్పెక్టర్గా వచ్చున్నాను, నాకు గుర్రం కావాలి అనేసి వాడైతే అక్కడ ఏదో పాయిజన్ లాగా అక్కడ ఉన్న గుర్రాలన్నిటికి కానీ కలిపేస్తాడు. ఆ తర్వాత తను కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట గుర్రం తీసుకొని. ఆ నెక్స్ట్ మోహన్ని చూపిస్తారు. మోహన్ కానీ తను అయితే ఎక్కడో వెళ్ళి నా మొహం చూసి చెప్పండి నేను క్రౌన్ ప్రిన్స్గా వస్తానా లేదా అనేసి కానీ అడుగుతాడు. తను కానీ చూస్తూ ఉంటాడు అనమాట. వాడి దగ్గర చెప్తా ఉంటాడు వీడి ఇంటి కథలంతా కానీ, మా అమ్మాయి నేను క్రౌన్ ప్రిన్స్గా అవ్వాలని ఆశపడతా ఉంది, కాకపోతే దాని మీద అంతా నాకు ఇంట్రెస్టే లేదు, చెప్పండి నేను క్రౌన్ ప్రిన్స్ అవుతానా రానా అనేసి కానీ అడుగుతాడనమాట. దానికి తను కానీ చెప్తా ఉంటాడు, నీవైతే నీ మొహం చూస్తే నువ్వు అమ్మాయిల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, నువ్వు దానికిదా సరిపడుతూ అనేసి చెప్పేసి, ఇదిగో చూడు నువ్వైతే నీ లైఫ్లో ఒక అమ్మాయిని కానీ మీట్ అవ్వబోతావు, దానివల్ల నీ లైఫే చేంజ్ అవ్వబోతుంది అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. అంటే సంగంకి హెల్ప్ చేసిన అమ్మాయిని చూపిస్తారు. తను కానీ సంగం ఫోటోని అయితే తీసుకొని వస్తా ఉన్నప్పుడు ఉయ్సంగ్ అయితే తను కానీ గుర్రంలో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి చేతిలో ఉన్న పేపర్ కానీ గాల్లో అయితే ఎగిరిపోతూ ఉంటుంది. తను కానీ కింద పడిపోయేటట్టు వెళ్తుంది అనమాట. ఆ టైంలో మోహన్నే వచ్చి తను కానీ క్యాచ్ చేసుకుంటాడనమాట ఆ అమ్మాయిని. తన చేతిలో కానీ సంగం ఫోటో
ఉండేసరికి వాడు కానీ అడుగుతా ఉంటాడు, ఎవరు ఇది, ఎందుకు వీడి ఫోటో మీరు పెట్టుకొని ఉన్నారు అనేసి. వీడైతే నా డబ్బులు తీసుకొని నా దగ్గర నుంచి అయితే పారిపోయాడు అనేసి కానీ చెప్తుంది. ఏంది మా అన్న మీ డబ్బులు తీసుకొని పారిపోయాడా, వాడు అలా చేసేవాడు కాదే అనేసి కానీ చెప్తాడనమాట. మీ అన్ననా అయినా సరే మా అమ్మ యొక్క వెండి కత్తిని అయితే వీడు తీసుకున్నాడు, ఆ తర్వాత నాకు డబ్బులు కానీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అదేవిధంగా సంగంనే చూపిస్తారు. సంగం కానీ అక్కడైతే వచ్చి చూస్తాడనమాట. ఏ ఒక్క గుర్రం కానీ ఉండదు, మిగిలి ఉన్న గుర్రాలన్నింటినీ కానీ అనారోగ్యంతో ఉన్నాయనేసి చెప్తారనమాట. ఆ తర్వాత సంగం కానీ అక్కడైతే ఇప్పుడు అడవిలో నుంచి కొత్తగా తీసుకొచ్చిన ఒక గుర్రం కానీ ఉంటుంది. దాన్ని చూసేసి నాకు ఆ గుర్రం ఇవ్వండి అనేసి కానీ వాళ్ళ దగ్గర అయితే అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళు కానీ ఎంతో చెప్పినా కానీ వినలేదు. ఆ తర్వాత అయితే తను కానీ ఆ గుర్రాన్ని తీసుకొని అక్కడ నుంచి కానీ బయలుదేరతారనమాట. అందరూ కానీ వాళ్ళ గుర్రంలో అయితే పోటీలకి. ఆ నెక్స్ట్ సీన్ లో అయితే ఉయ్సంగ్ వాళ్ళ అమ్మనే చూపిస్తారు. తను కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉయ్సంగ్ కి పాస్ చేయమనేసి ఒక భటుడి దగ్గర కానీ వచ్చి చెప్తా ఉందన్నమాట. ఆ నెక్స్ట్ అయితే ఇటు పక్క రాజమాతనే చూపిస్తారు. తను కానీ భోగం వాళ్ళ అమ్మని అయితే పిలిపించి తన దగ్గర కానీ ఇప్పుడు భోగంకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తుంది. దీన్ని నీ కొడుకు దగ్గర ఇచ్చి వాడిని కానీ పోటీలో గెలిచేటట్టు చేపి, ఎందుకంటే వాడు నా దగ్గర అడిగాడు, వాడిని నేను క్రౌన్ ప్రిన్స్ చేస్తాను అనేసి కానీ మాట ఇచ్చాను అనేసి కానీ చెప్తా ఉంటుందన్నమాట. అటే రాణినే చూపిస్తారు. తనైతే కూల్గా కూర్చునేసి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చేస్తూ ఉంటుంది. అప్పుడైతే కోర్ట్ లేడీ కానీ వచ్చి చెప్తుంది, అందరూ కాన్సోర్ట్స్ అందరూ కానీ వాళ్ళ కొడుకులకి హెల్ప్ చేయడానికి ఇన్ఫర్మేషన్స్ని ఇస్తూ ఉంటారు ఈ టైంకి, కాకపోతే మీరు మాత్రం కూల్గా కూర్చునేసి ఎంబ్రాయిడరీ చేస్తూ ఉన్నారే అనేసి కానీ చెప్తా ఉంటుంది. దానికి రాణి కానీ చెప్తా ఉంది, వాళ్ళు చేస్తే చేసుకొని నేను మాత్రం రూల్స్నే ఫాలో చేస్తాను, ఎందుకంటే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అనేసి కానీ తనైతే ఆలోచిస్తుంది. ఆ రోజు తను కానీ చెప్పుంటుంది కదా సంగంతో, నువ్వు క్రౌన్ ప్రిన్స్ కావాలనేసి. అప్పుడు వాడు కానీ చెప్పుంటాడు, నాకు క్రౌన్ ప్రిన్స్ అయినా నా అన్న మొత్తం విద్యలు కానీ నేర్పించాడు, నాకైతే చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను క్రౌన్ ప్రిన్స్ గానే రిటర్న్ వస్తాను, మీరు భయపడకండి అనేసి కానీ మాట ఇచ్చి ఉంటాడనమాట. దాని గురించే ఇప్పుడు రాణి కానీ చెప్తా ఉందనమాట, నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను, అది మాత్రమే కాదు ఇక్కడ కాన్సర్ట్స్ అందరూ కానీ ఎలాంటి తప్పు చేయకుండా చూడాలి అనేసి కానీ రాణి చెప్తా ఉంటారు. అదేవిధంగా భోగం వాళ్ళమ్మ కానీ ఇంకో కాన్సర్ట్తో అయితే చెప్తా వెళ్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం సేఫ్గా కానీ పాస్ చేయాలి భోగంకి అనేసి. అంత లోపల అక్కడికైతే రాణి యొక్క కోర్ట్ లేడీ కానీ ముందర వచ్చి నిలబడుతుందనమాట. అదేవిధంగానే ఇటుపక్క అయితే ఇంకో ఇద్దరు కాన్సర్ట్స్ని కానీ చూపిస్తారు. వాళ్ళు కానీ ఫస్ట్ కాంకుబేన్ దగ్గరికి అయితే వచ్చి మేము మీకు విశ్వాసంగా ఉంటాము, మీ సైడే ఉంటాము అనేసి కానీ చెప్తారు. కానీ చెప్తా ఉంది, మీరు నాకు విశ్వాసంగా ఉండాలి అంటే మీ ఇద్దరి పిల్లల్ని కానీ ఈ పోటీలో నుంచి బయటికి రప్పించేయండి అనేసి చెప్తుందనమాట. వాళ్ళు కానీ షాకింగ్ గానే ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అయితే రాణినే చూపిస్తారు. అక్కడ ఉన్న మొత్తం కాన్సర్ట్స్ ని కానీ పిలిచి మనం అందరం కానీ రిలాక్స్ గా ఉండాలి, ఎందుకంటే మన కొడుకులందరూ కానీ ఇప్పుడు అయితే బయట పోటీ జరుగుతుంది, అక్కడికి వెళ్ళున్నారు కాబట్టి మీ యొక్క మనసుని కానీ మీరైతే శాంతపరచుకోవాలి అనేసి వాళ్ళందరి దగ్గర కానీ ఎంబ్రాయిడరీ బోర్డుని అయితే తెచ్చిపెట్టేసి మీరందరూ కానీ దీంట్లో ఎంబ్రాయిడరీ చేయండి, ఆ తర్వాత మీరు కానీ కామ్గా ఫీల్ అవుతారు, చాలా మనశ్శాంతిగా ఉంటుంది అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. ఈ గిఫ్ట్ని అయితే ఎవరు క్రౌన్ ప్రిన్స్గా వస్తారో వాళ్ళ కొడుకులకు కానీ ఇద్దాము అనేసి చెప్తా ఉంటుంది. భోగం వాళ్ళమ్మ కానీ చెప్తా ఉంది, రాణి ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా మేము శాంతపడతాము అనేసి. దానికి రాణి కానీ చూపిస్తూ ఉందనమాట, తను ఎంబ్రాయిడరీ చేసింది, దీన్ని నేను ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత నా మనసు చాలా నెమ్మది అయిపోయింది అనేసి కానీ చెప్తా ఉంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. భోగం వాళ్ళమ్మ కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకో కాన్సర్ట్కి కానీ ఇస్తూ ఉంటుందన్నమాట, నువ్వు అడుగు అనేసి. నా కదా కొడుకులే లేదు కదా, నేను కావాలంటే బయటికి వెళ్ళిపోతాను అనేసి కానీ కొత్తగా వచ్చిన కాన్సర్ట్ కానీ చెప్తుంది. దానికి రాణి కానీ చెప్తా ఉంది, రాజు యొక్క పుత్రులందరూ కానీ మన అందరికీ కొడుకులతోనే కదా సమానం, అటంటే అందరూ కానీ కలిసే కదా చేయాలి అనేసి కానీ చెప్తా ఉందన్నమాట. అంటే సింసోన్ని చూపిస్తారు, తను కానీ ఏదో ఒక హోటల్ లాంటి ప్లేస్లో అయితే వచ్చి తింటా ఉంటాడు. ఆ టైంలో ఎవరో ఒకరైతే తనని కానీ గుద్దుతూ వెళ్ళిపోతాడు అనమాట. దానికి సింసోనే వాళ్ళ దగ్గర కానీ సారీ అడుగుతాడు, నేను తెలియకుండా చేశాను అనేసి. వాడేంద్ర అంటే వీడు తప్పు చేసినట్టు వాడిని పట్టుకునేసి అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్తా ఉంటాడు, నువ్వు నన్నే గుద్దేస్తావా అనేసి. లాక్కొని వచ్చి ఒక ఇంటి లోపల కానీ వదులుతాడనమాట. ముందర చూస్తే వాళ్ళ అమ్మాయి తన కోసం కానీ వెయిట్ చేస్తూ ఉంటుంది. తను కానీ వాడికి అయితే కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కానీ అడిగి తన దగ్గర కానీ ఇస్తుంది. అప్పుడు సింసో కానీ చెప్తా ఉంటాడు, ఇది రూల్స్కి అగైన్స్ట్ కదా, మనం రూల్స్నే కదా పాటించాలి అనేసి. దానికి ఈ కాన్సెప్ట్ కానీ చెప్తా ఉంది, అందరూ కానీ రూల్స్నే ఫాలో చేస్తారనుకుంటున్నావా ఏంటి, నేను చెప్పేటట్టు విను, నువ్వు ఖచ్చితంగా కానీ ఈ పోటీలు అయితే గెలవాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ని తీసుకొని దీంట్లో ఉన్న ప్రకారం నడుచుకునేసి కానీ తనైతే బెదిరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీడికి వెళ్ళాల్సిన రూట్కి అయితే షార్ట్ కట్ రూట్ని కానీ చెప్పిస్తారనమాట. నువ్వు ఈ రూట్ ప్రకారం వెళ్తేనే మిగతా యువరాజులను అందరినీ కానీ బీట్ చేయగలవు, కాబట్టి దీన్నే ఫాలో అవ్వు అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఇటు పక్క అయితే భోగం వాళ్ళ అమ్మనే చూపిస్తారు. పాపం తను ఇంకా కానీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయలేదు కదా, అందుకే
అందుకే బయటికి వస్తుందనమాట. ముందర చూస్తే రాణి యొక్క కోట్ లేడీనే ఉంటుంది. నేను రెస్ట్ రూమ్ వెళ్ళడానికి వచ్చాను, నాకు దారి వదులు అనేసి కానీ అడుగుతుంది. కాకపోతే ఆమె కానీ చెప్తుంది, లేదు లోపలే మేమైతే పాత్రం పెట్టున్నాం, దాంట్లో వెళ్ళండి అనేసి కానీ చెప్తుంది అనమాట. అక్కర్లేదులే అనేసి కానీ భోగం వాళ్ళమ్మ అయితే లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు కాన్సోర్ట్ కానీ చెప్తా ఉంది, దీనికి బదులు మీరైతే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ ని అయితే కంప్లీట్ చేయొచ్చు కదా అనేసి. రాణి ఎందుకు మనల్ని ఈ విధంగా చేయిస్తా ఉన్నారు అనేసి కానీ అక్కడ ఉన్న కాన్సోర్ట్స్ అందరూ మాట్లాడుతూ అంటారు. అప్పుడు ఫస్ట్ కాన్సోర్ట్ కానీ చెప్తా ఉంది, మనం ఎలాంటి తప్పు పనులు చేయకూడదు అనేసి రాణి మన యొక్క చేతులు కాళ్ళు కట్టిపడేసి ఉన్నారు అనేసి. అప్పుడు భోగం వాళ్ళమ్మ కానీ చెప్తా ఉంది, అవును మీరు మార్నింగే వెళ్ళేసి వచ్చినట్టున్నారు బయట అనేసి కానీ. అక్కడ ఇంకో కొంతమంది అయితే అడుగుతున్నారు భోగం వాళ్ళమ్మని, మీరు కానీ రాజమాత యొక్క గదికి అయితే వెళ్ళేసి వచ్చినట్టున్నారే, ఏం మాట్లాడుతా ఉన్నారు, భోగంకే తను సపోర్ట్ చేస్తుందా అనేసి. అవును తనకైతే భోగం బాగా నచ్చుతాడు కదా అనేసి కానీ భోగం వాళ్ళమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో ఇద్దరు కాన్సోర్ట్స్ అదే ఫస్ట్ కాన్సోర్ట్ దగ్గర వెళ్ళి మాట్లాడి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కానీ అడుగుతా ఉంది, ఏమి మీ ఇద్దరు కొడుకులు కానీ ఈ పోటీ నుంచి బయటకు వచ్చేస్తారా అనేసి. అదే విధంగానే ఈ బుడ్డోడిని చూపిస్తాడనమాట. తను కానీ చెప్తా ఉంటాడు, ప్యాలెస్ లోపలికి వెళ్ళేటప్పుడు నేను అన్ని రకాల ఫుడ్ ని కానీ తినేసి వెళ్ళాలి అనేసి. అప్పుడు ఇలియాన్ కానీ చెప్తా ఉన్నాడు, ఇక్కడ అంతరిక్ష పరిశోధన జరుగుతా ఉంది కదా, ఆ ప్లేస్ లో వెళ్ళి తనని కానీ నేను మీట్ అవ్వాలి, నువ్వు కానీ వస్తావా, అక్కడ అయితే చాలా రకాల వెరైటీ ఫుడ్ కానీ దొరుకుతుంది అనేసి వీళ్ళిద్దరు కానీ చిన్నపిల్లల్లాగే మాట్లాడుతూ వెళ్తా ఉంటారు. అదే విధంగా రాజభవనంలో అయితే ఆ నేమ్ ట్యాగ్ ని కానీ ఇద్దరు అదే కాన్సోర్ట్స్ కొడుకు అయితే రిమూవ్ చేస్తూ ఉంటారనమాట. ఇటు పక్క అయితే ఉయిసాంగ్కి కానీ వాళ్ళ అమ్మ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చి పాస్ చేసేస్తారు. అదే విధంగానే ఇటు పక్క అయితే కొంతమంది బాణం రెడీగా ఉంచుకునేసి సంగనంని కానీ చంపడానికి అయితే రెడీగా ఉంటారనమాట. సంగనం కానీ అటుపక్క అయితే గుర్రంలో వస్తూ ఉంటాడు, వాడిని కానీ అటాక్ చేస్తారనమాట. జస్ట్ మిస్లో సంగనం కానీ కింద అయితే పడిపోతాడు. వాళ్ళైతే కంటిన్యూస్గా వాడిని చంపడానికి అటాక్ చేస్తూ ఉంటారు. అంత లోపల అయితే సంగనం కానీ అక్కడ నుంచి పరుగులు తీస్తూ ఉంటాడు అనమాట. రాజు కానీ యువరాజుల సేఫ్టీ కోసం కొంతమందిని అయితే పంపించుంటారు. అందులో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడైతే వచ్చి సంగనంకి కానీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. వాడిని అటాక్ చేసే వాళ్ళందరినీ కానీ బాణంతో కానీ వేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కానీ తనైతే చంపుతా ఉంటాడు. అప్పుడు సంగనం కానీ చెప్తా ఉంటాడు, మీరెవరో నాకు తెలియదు కానీ మీరు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని కానీ చెప్తా ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో అయితే అక్కడికి రాయల్ గార్డ్స్ కానీ వస్తారనమాట. వాళ్ళు కానీ వచ్చి అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కానీ సేకరిస్తూ ఉంటారు. ఆ బాణం ఆ తర్వాత వాళ్ళ లీడర్ని అందరినీ కానీ చూస్తూ ఉంటారు. అంటే సీన్స్లోనే చూపిస్తారనమాట. వాడి గుర్రం ఏమంటే సగంలో వచ్చి ఆగిపోయింది, వెళ్ళు వెళ్ళు అన్నా కానీ అది అస్సలు అటు ఇటు కానీ కదలలేదు. అక్కడికైతే కొంతమంది రాబరీ చేసే వాళ్ళు కానీ వస్తారు. పాపం సింసో దగ్గర ఉన్న డబ్బులు అన్నింటినీ కానీ వాళ్ళైతే లాక్కునేసి వెళ్ళిపోతారనమాట. సింసో కానీ పాపంగా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే మోహాన్ని చూపిస్తారనమాట. తను కానీ వచ్చి చోవోల్ అనేసి కానీ ఆ అమ్మాయినే వెతుకుతా అంటాడు. అక్కడికైతే ఒక లేడీ కానీ వచ్చి చెప్తా, ఇప్పటికైనా నువ్వు వచ్చావా, నువ్వుదా తనని ఆపాలి, తను కానీ వేసిగా వెళ్ళాలనేసి నా దగ్గర కానీ అడిగి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంది అనేసి కానీ చెప్తుంది. దాంతో మోహన్ కానీ అడుగుతా ఉంటాడు, తను నిజంగానే ఆ విధంగా వెళ్ళాలనేసి అడిగిందా అనేసి. అదే విధంగా ఇటుపక్క అయితే ఫస్ట్ కాన్సోర్ట్ ని చూపిస్తారనమాట. తను ఎలాంటి ఎంబ్రాయిడరీ కానీ చేయలేదు, నువ్వు ఎందుకు ఎలాంటి ఎంబ్రాయిడరీ కానీ చేయలేదనేసి రాణి కానీ అడుగుతా ఉంటే దానికి తను కానీ చెప్తా ఉంది, నా కొడుకుకి ఇలాంటి ఎంబ్రాయిడరీ అంతా తగిన గిఫ్ట్ గా ఉండదు, వాడికి నేను వేరే బహుమతి ఇస్తాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఆ టైంలో రాణి దగ్గరకు కానీ కోట్ లేడీ అయితే వచ్చి ఏదో చెప్తా ఉంటుంది అనమాట. రాణి కానీ అక్కడ నుంచి వేగంగా వెళ్తా ఉంటుంది. ఇక్కడ ఉన్న కాన్సర్ట్ కానీ అడుగుతా ఉన్నారు, కాన్సర్ట్ కో మీరు ఎక్కడికి వెళ్ళారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అనేసి. దానికి తనగానే చెప్తా ఉంది, మా నాన్నకైతే ఒంట్లో బాగాలేదు, తను చూడడం కోసమే వెళ్ళాను అనేసి కానీ సమాలిస్తూ ఉంటుంది అనమాట. అదే విధంగా రాజునే చూపిస్తారు. రాజు కానీ అరుస్తూ ఉంటాడు, ఎవరు అసలు సంగనంనే చంపడానికి ట్రై చేసింది అనేసి. ఈ గార్డ్స్ కానీ వచ్చి జరిగిందంతా చెప్పుంటారు. మేము అక్కడ నుంచి ఈ బాణం ఆ తర్వాత వాళ్ళ యొక్క లీడర్ని కానీ పట్టుకొని వచ్చున్నాము, తను కానీ చనిపోయి ఉన్నాడు అనేసి కానీ చూపిస్తారనమాట. అదే రాణినే చూపిస్తారు. తన దగ్గర కానీ గార్డ్స్ అయితే వచ్చి చెప్తా ఉన్నారు, ఈ విధంగా అయితే బందిపోట్లు రాబరీ కోసం సంగనంని కానీ చంపడానికి ట్రై చేశారు అనేసి. దానికి రాణి కానీ చెప్తా ఉంది, ఖచ్చితంగా ఇది రాబరీ లాగా లేదు, వాడిని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నట్టు ఉంది అనేసి కానీ తనైతే ఆలోచిస్తుంది. అంటే ఒక ఐస్లాండ్ నే చూపిస్తారనమాట. ఆ ప్లేస్ కానీ ఇప్పుడు సంగనం అయితే వెళ్ళాలి. అటుపక్కే పార్క్ గానీ ఉంటాడు, దానికి సంగనం గానీ వస్తారు. వాళ్ళైతే ఇటుపక్క కాదు, ఇటుపక్క అయితే నీళ్ళు ఉంది, మీరు వెళ్ళలేరు అనేసి కానీ అక్కడ నుంచి అయితే పంపించేస్తారు. దాంతో సంగనం గానీ సరే అయితే మనం పడవలో అయినా వెళ్దాం అనేసి కానీ పడవలో వెళ్ళడానికి వస్తా ఉంటాడు. అక్కడ పడవ తీసే వాళ్ళు కానీ చెప్తున్నారు, మేము ఈ రోజు పడవ అయితే తీయబోయేది లేదు, మీరు వెళ్ళండి అనేసి. సంగనం అయితే ఆలోచిస్తాడనమాట, ఖచ్చితంగా ఎవరో మనల్ని ఆపుతా ఉన్నారు అనేసి. సంగనం వెళ్లకుండా ఉండేదాన్ని అయితే ఎవరో ఫాలో
చేస్తున్నట్టుగానే ఉంది. అదే విధంగానే సంజ్ఞం కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎలాగైనా గుర్రంలోనే వెళ్ళాలి అనేసి అక్కడైతే ఏదో ఫెన్స్ లాగా కట్టుంటారు, దాన్ని కానీ దాటుకునేసి తన గుర్రంలో కానీ వెళ్తా ఉంటాడు. ఐస్లాండ్ లోనే పార్క్ ని చూపిస్తారనమాట. తను కానీ ఇద్దరు పిల్లలకైతే తన కళ్ళు కనపడవు అనుకుంటాను, తను కానీ అక్కడ లెక్కలు అయితే నేర్పిస్తా ఉంటాడు. 1s 10s 100s అనేసి ఆ పిల్లలు కానీ అడుగుతా ఉంటారు. మాకు 100 వరకు అయితే అయిపోయింది, ఇప్పుడు 1000s చెప్పియండి అనేసి అక్కడికైతే భోగం గాని వచ్చి దానికైనా ఆన్సర్స్ గాని వాడైతే చెప్తా ఉంటాడనమాట. భోగం కి ఇచ్చిన టాస్క్ ప్రకారం ఇప్పుడు ఇతన్ని గాని పన్ను విధింపు మంత్రిగా అయితే చేస్తారు రాజభవనంలో. మీరు గాని రాజు ఆజ్ఞ ప్రకారం నాతో రండి అనేసి గాని భోగం అయితే వాడిని గాని పిలుస్తా ఉంటాడు. దానికి ఇతను గాని చెప్తా ఉంటాడు, తను మీకు మాత్రమే రాజు, నాకు కాదు, అయినా మీ రాజు చెప్పినంత మాత్రాన నేను రాను అనేసి గాని తనైతే చెప్తా ఉంటాడు. ఇదంతా గాని సంజ్ఞం అయితే గమనిస్తూ ఉంటాడనమాట అక్కడికి వచ్చి. ఆ తర్వాత అయితే ఇటుపక్క మంత్రులనే చూపిస్తారు. స్టేట్ కౌన్సిలర్ దగ్గర కానీ వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. ఒకడేమో రాజద్రోహం చేశాడు, ఇంకొకడేమో రాజానికి వెన్నుపోటు పొడిచి వెళ్ళాడు. ఇలాంటి వాళ్ళని ఎందుకు రాజు ఇక్కడికి రావాలని పిలుస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా రాజు దగ్గర వేరే ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నట్టుంది అనేసి కానీ మాట్లాడుతూ ఉంటారనమాట. అక్కడికైతే రాజు భటుడు కానీ వచ్చి మిమ్మల్ని రాజు పిలుస్తూ ఉన్నారు అనేసి స్టేట్ కౌన్సిలర్ని కానీ పిలుస్తారు. ఆ తర్వాత అయితే రాజు కానీ స్టేట్ కౌన్సిలర్ని పిలిచి చెప్తా ఉంటాడు, సంజ్ఞంని చంపడానికి ఎవరో కానీ ట్రై చేస్తూ ఉన్నారు, అది మీకేమైనా తెలుసా అనేసి కానీ రాజు అయితే గుచ్చి మరీ అడుగుతాడనమాట. ఖచ్చితంగా స్టేట్ కౌన్సిలరే చేశారనేసి రాజు కానీ తెలుసు కాబట్టి స్టేట్ కౌన్సిలర్ అయితే అటే కాళ్ళల్లో పడి, రాజు నేను ఆ విధంగా అంతా నమ్మక ద్రోహం చేయను, నేను మీకు చాలా లాయల్గా ఉంటాను అనేసి కానీ చెప్తాడు. మీ యొక్క లాయల్ నాకు ఆల్రెడీ తెలుసు, అయినప్పటికీ నేను మీకైతే ఒక ఛాన్స్ని కానీ ఇచ్చాను, ఇకపైన నేను ఊరుకునేట్టే లేదు. ఈ పని ఎవరు చేస్తున్నా కానీ నిజాన్ని అయితే నేను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి తగిన పనిష్మెంట్ కానీ ఇస్తాను అనేసి రాజు కానీ ఆజ్ఞాపిస్తూ ఉంటాడనమాట. దాంతో స్టేట్ కౌన్సిలర్ కానీ చెప్తా ఉంటాడు, ఖచ్చితంగా మీరు ఆ విధంగానే చేయాలి, అప్పుడే లేట్ క్రౌన్ ప్రిన్స్ కానీ ఎలా చనిపోయాడో తెలిసి వస్తుంది అనేసి కానీ చెప్తా ఉన్నాడు. అంటే లేట్ క్రౌన్ ప్రిన్స్ ఎలా చనిపోయాడు అనేది చూపిస్తారనమాట. రాజమాత కానీ వాడిని చంపుతా అన్నప్పుడు అయితే మొత్తాన్ని కానీ రాజు కానీ చూసుంటాడు. కాకపోతే తనకి పదవి మీద ఉన్న ఆశతో తను అదంతా కానీ చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటాడనమాట. తను రాజు కావాలి అనేసి వీడు ఈ విధంగా చూస్తా ఉన్నదని స్టేట్ కౌన్సిలర్ కానీ చూసుంటాడు. దాని గురించి ఇప్పుడు బెదిరించేసరికి రాజు కానీ సైలెంట్ అయిపోతాడనమాట, ఏమీ మాట్లాడకుండా. ఆ నెక్స్ట్ అయితే రాణి కానీ రాజు దగ్గరికి అయితే వచ్చి అడుగుతా ఉంది, సంజ్ఞంని ఎవరో చంపడానికి ట్రై చేశారు అనేసి. దానికి రాజు కానీ చెప్తా ఉన్నారు, మీరు ఇన్వెస్టిగేషన్ అంతా కానీ ఆపు రాణి అనేసి. దానికి రాణి కానీ చెప్తా ఉంది, నేను ఖచ్చితంగా ఆపును, వాళ్ళు నా కొడుకునే చంపాలని చూస్తా ఉన్నారు, నేను ఎలా గమనే ఉండేది అనేసి. ఈ బాణాన్ని మాత్రమే మీరు ఎవిడెన్స్ గా పెట్టుకునేసి మనం ఏమీ చేయలేము, అయినా ఈ పోటీ జరిగి ముగించిని ఆ తర్వాత నేను వాళ్ళని అందరినీ కానీ పట్టుకుంటాను, వాడు నాకు కానీ కొడుకే, నా కొడుకైతే ఆల్రెడీ ఒకడు చనిపోయాడు అనేసి కానీ రాజు చెప్తా అంటాడు. పోటీ అయిపోయిన తర్వాత మనం వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోలేము, వాళ్ళు కానీ దీని నుంచి అయితే ఎస్కేప్ అయిపోతారు. మీరు చెప్పారు కదా మీరు కానీ నాన్నే అనేసి, ఒక రాజుగా మీరు మీ సొంత కొడుకుని ప్రొటెక్ట్ చేయలేనప్పుడు ఈ ప్రజల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, అయినా నా కొడుకుని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, ఒక రాణిగా కాదు ఒక అమ్మగా నా పిల్లల్ని నేను ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నాను, నేను ఇకపైన ఈ కేసుని చూసుకుంటాను అనేసి కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇటుపక్క అయితే పార్క్ నే చూపిస్తారనమాట. వాళ్ళ వెనకాలే వీళ్ళిద్దరూ కానీ వెళ్తూ మీరు రండి రాజభవనంకి అనేసి కానీ పిలుస్తా అంటారు. ఇదిగో చూడండి నాకైతే కళ్ళే కనపడవు, నేను రాజభవనంలో వచ్చి పన్ను విధింపు మంత్రిగా ఉండి నేను ఏం చేయగలను, నన్ను వదిలేయండి, నాకు కన్ను కనపడవు అనేసి కానీ చెప్తా అంటాడు. దానికి సంజ్ఞం కానీ చెప్తాడు, మీకు కళ్ళు కనబడుతుంది అనేసి నేను నిరూపిస్తే మీరు నన్ను ఇక్కడ ఉండడానికి 3 రోజులు పర్మిషన్ ఇస్తారా అనేసి కానీ అడుగుతాడనమాట. నాకు కళ్ళు కనపడుతుంది అని నిరూపిస్తే ధారాళంగా 3 రోజులు ఉండవచ్చు, లేకపోతే నువ్వేం చేస్తావు అనేసి కానీ అడుగుతాడనమాట. దానికి సంజ్ఞం కానీ చెప్తా ఉంటాడు, మీకు కన్ను కనపడతా ఉందనేసి నేను నిరూపించలేకపోయానంటే ఖచ్చితంగా నేను ఈ ప్లేస్ నుంచి ఈ భోగంని కానీ తీసుకొని వెళ్ళిపోతాను అనేసి భోగం సైడ్ అయితే చూస్తా ఉంటాడనమాట. వెంటనే సంజ్ఞం కానీ తన కత్తిని అయితే ఎత్తి పార్క్ ముందర కానీ పెడతాడు. తన కళ్ళ దగ్గర పెట్టినా కానీ పార్క్ అయితే అటు ఇటు కానీ కళ్ళు అయితే కదపకుండా ఉంటాడు. దాంతో సంజ్ఞం కానీ చెప్తా ఉంటాడు, నేను నిరూపించడంలో ఓడిపోయాను కాబట్టి నేను ఇక్కడ నుంచి అయితే వెంటనే వెళ్ళిపోతాను అనేసి అక్కడ నుంచి అయితే తను కానీ గబగబా అనేసి పరిగెడతా ఉంటాడు అనమాట. దాంతో వాడు కానీ వెళ్ళి అటుపక్క ఉన్న లోయలో కానీ దూకేస్తాడు. దీన్ని చూసేసి పార్క్ కానీ ఓరి పిచ్చి వెదవాసులు ఏం రా చేస్తా అన్నావు, నా ప్రాణం తీస్తా అన్నావు అనేసి వచ్చి చూస్తాడనమాట. కాకపోతే సంజ్ఞం కింద పడట్లేదు, అక్కడ ఉన్న ఒక చెట్టును కానీ పట్టుకునేసి ఎలాడుతూ ఉంటాడు. ఇప్పుడు తెలిసిందా మీకు కళ్ళు కనపడతా ఉంది అనేసి కానీ సంజ్ఞం అయితే అడుగుతాడు, నాకంటూ ఎక్కడి నుంచి రా వస్తారు నా ప్రాణం తీయడానికి అనేసి కానీ పార్క్ అయితే వాడిని తిట్టేసి ఇక్కడే సావు నేను వెళ్తాను అనేసి కానీ వెళ్ళిపోతాడు అనమాట. సంజ్ఞం కానీ అక్కడ ఉన్న భోగం అయితే పిలుస్తాడు, నాకు హెల్ప్ చేయవా గమని
చూస్తూ ఉన్నావే, నేను కానీ ఇక్కడ నుంచి పడిపోయేటట్టు ఉన్నాను అనేసి వాడు చూసేసి ఏమీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఇటుపక్క అయితే అటాప్సీ చేయడానికి కానీ ఆ బాడీని అయితే ఆ లీడర్ బాడీని కానీ తీసుకొచ్చుంటారు. అక్కడ కానీ రాణి వచ్చి చూసేసి వాడికి ఎందుకు గొంతు ఆ విధంగా ఉంది అనేసి కానీ అడుగుంటుంది. లోపల నుంచి కానీ ఏదో పేపర్ లాగా అయితే తీస్తారనమాట. దాన్ని విప్పి చూస్తే అందులో అయితే సంగం యొక్క ఫోటోనే ఉంటుంది. వీడిని కానీ చంపండి అనేసి కానీ రాసి పెట్టి ఉంటుంది అనమాట. రాణి చూసేసరికి తనైతే ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. నా కొడుకుని ఎవరు చంపడానికి ట్రై చేస్తా అన్నారని అక్కడ నుంచి బాణాన్ని తీసుకునేసి నేరుగా ఈ కాన్సోర్ట్స్ దగ్గరికి అయితే వచ్చి చెప్తా అన్నారు. ఈ బాణం మీకు ఎవరికైనా తెలుసు, ఈ బాణంతోనే సంగంని కానీ చంపాలనేసి ట్రై చేశారు. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది, మేమైతే ఖచ్చితంగా పట్టుకుంటాం అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఫస్ట్ కాన్సోర్ట్ కి అయితే ఇక్కడ ప్రాణం పోతా ఉండేటట్టు భయపడతా ఉందనమాట. ఆ బందిపోట్లలో ఒకరిని అయితే చంపి పట్టుకొచ్చారు. మిగతా వాళ్ళని కానీ మేము ఇన్వెస్టిగేషన్ లో ఎంక్వైరీ చేసి దీన్ని ఎవరు చేశారో ఖచ్చితంగా కనిపెడతాము అనేసి కానీ రాణి అయితే ఫస్ట్ కాన్సోర్ట్ సైడే చూస్తూ ఉంటుంది. తనే చేసింది అనేసి రాణికి కానీ తెలుసు కాబట్టి ఆ నెక్స్ట్ సీన్ లో అయితే రాణి దగ్గర కానీ కోర్ట్ లేడీ అయితే చెప్తాంది, మీరు ఎందుకు ఈ బాణాన్ని తీసుకెళ్లి కాన్సోర్ట్స్ దగ్గర చూపించారు, వాళ్ళు మిగిలిన ఎవిడెన్స్ ని కానీ ఎరేజ్ చేసేస్తారు కదా అనేసి. నాకు కానీ అదే కావాలి, అందుకే నేను ఆ విధంగా చేశాను. వాళ్ళు ఎరేజ్ చేయడానికి ఆ ఎవిడెన్స్ అంతా కానీ ట్రై చేస్తారు. ఆ టైంలో నేను కానీ వాళ్ళని అయితే పట్టుకోవచ్చు అనేసి గార్డ్ దగ్గర కానీ చెప్తాంది. మిగిలిన బందిపోట్లని కానీ మీరైతే పట్టుకొని రండి అనేసి. అదేవిధంగా ఇటుపక్క అయితే స్టేట్ కౌన్సిలర్నే చూపిస్తారు. తను కానీ అక్కడ ఉన్న గార్డ్తో అయితే తిడతా ఉంటాడనమాట. నేను నిన్ను వాడిని రాబరీ చేయమన్నట్టే కదా చేయమన్నాను, కాకపోతే నువ్వు ఎందుకు సంగంని చంపడానికి ట్రై చేసావు, ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో అనేసి కానీ తిడతా ఉంటాడు. ఈ విషయం తెలిసిన బందిపోట్లు అందరినీ కానీ చంపేయి అనేసి స్టేట్ కౌన్సిలర్ గానీ చెప్తా అంటాడనమాట. ఇటుపక్క అయితే రాణి దగ్గర గానీ గార్డ్ అయితే వచ్చి చెప్తా ఉన్నాడు, దీని వెనకాల స్టేట్ కౌన్సిలరే ఉన్నాడు అనేసి. రాణి గానీ షాకింగ్ తో చెప్తా ఉంది, అటంటే వాళ్ళు వాడిని చంపడానికి ట్రై చేస్తారు, దానికి ముందు నువ్వే వెళ్ళి వాడిని పట్టుకో. స్టేట్ కౌన్సిలర్ మనిషిని ఫాలో చేస్తూ వెళితే ఖచ్చితంగా వాడు ఉన్న ప్లేస్ ని నువ్వు గానీ రీచ్ అవ్వచ్చు, నువ్వే ముందు వాడిని పట్టుకోవాలి అనేసి కానీ ఆజ్ఞాపిస్తా ఉంటుంది. ఇటుపక్క అయితే సంగంనే చూపిస్తారు. తను కానీ ఆ పార్క్ ఇంటికి అయితే వచ్చి నేను ఈ రూమ్ లో ఉంటాను అనేసి కానీ చెప్పి లోపలికి అయితే వస్తాడనమాట. లోపల వస్తే భోగం కానీ బాగా కూర్చొని చదువుతా ఉంటాడు. దాంతో సంగం కానీ అడుగుతా ఉంటాడు, నువ్వైతే ఎందుకు ఏ మాత్రం కానీ హెల్ప్ చేయకుండా నీ పార్టీకి వచ్చేసావు, నేను అక్కడ ప్రాణాలకి పోరాడుతా ఉంటే అనేసి కానీ. దానికి వీడు కానీ చెప్తా ఉంటాడు, రూల్స్ ఒప్పుకోవు బాస్, ఎందుకంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోకూడదు అనేదే కదా రూల్ అనేసి కానీ చెప్తా అంటాడు. దానికి సంగం కానీ చెప్తాడు, ఓహో రూల్స్ అంతా మాట్లాడతావా, అటంటే నేను పార్క్ దగ్గర నేనే కదా అడిగింది 3 రోజులు ఉండాలి అనేసి, ఇప్పుడు నేను ఉంటాను నువ్వు వెళ్ళిపోనేసి కానీ చెప్తాడనమాట. వీడైతే అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు భోగం కానీ. దాంతో అక్కడ ఉన్న ల్యాంప్ని కానీ వీడైతే ఆఫ్ చేసేస్తాడు. సంగం బుక్ ఎత్తేసరికి నాకు నిద్ర వస్తుంది, అందుకే నేను ఆఫ్ చేసేసాను అనేసి కానీ చెప్తాడనమాట. దాంతో సంగం కానీ ఇటుపక్క అయితే వచ్చి కూర్చొని చంద్రుడి కాంతితో అయితే చదువుతా ఉంటాడు. అప్పుడు భోగం అయితే మళ్ళీ కానీ లేచి అడుగుతా ఉంటాడనమాట, అయినా సరే నువ్వెందుకు 3 రోజులు అడిగావు, ఏం ప్లాన్ చేస్తున్నావు అనేసి కానీ. దానికి సంగం కానీ చెప్తాడు, నేను ఎలాంటి ప్లాన్ కానీ చేయలేదు, చూద్దాం అనేసి కానీ మాట్లాడతాడు. సరే నువ్వేమైనా ప్లాన్ చేస్తున్నావా అనేసి కానీ సంగం అయితే భోగం సైడ్ తిరిగి అడుగుతాడనమాట. భోగం అయితే అసలు అసాధ్యుడు కదా, వాడైతే నోరే తెరవకుండా నాకు నిద్ర వస్తుంది అనేసి మళ్ళీ కానీ పడుకుంటాడు. అంటే మరుసటి రోజు అయితే చూపిస్తారు పార్క్ కానీ. అక్కడైతే ఎండిన చేపలు 3 పెట్టి ఒకదాని తల అయితే కట్ చేసి కింద పడేసి, మీ యొక్క మొదటి రోజు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది మీరు వెళ్ళడానికి అనేసి కానీ చెప్తాడనమాట. నెక్స్ట్ సీన్ లో అయితే సంగం కానీ అటుపక్క అయితే బీచ్ సైడ్ కానీ వచ్చి ఉంటాడు. అప్పుడు ఒక అవ్వ కానీ సంగంని చూసేసి, ఇదిగో అమ్మాయి, నువ్వు వెతికే అబ్బాయి వాడే కదా అనేసి కానీ హీరోయిన్ కానీ చూసి చెప్తా ఉంది. హీరోయిన్ కానీ మోహన్ అడిగేసి సంగం ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినట్టుంది. తను కానీ సంగంని చూసి సంతోషంతో బావా అన్నట్టుగానే తను కానీ పరిగెత్తుతా ఉందన్నమాట. అక్కడి నుంచి వచ్చి సంగంని కానీ టైట్గా హక్ చేసుకునేసి, నేను మీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినానో తెలుసా, ఆ తర్వాత మీరు ఒక్కసారి కానీ రాలేదు, నేనైతే బెంగ పెట్టుకున్నాను అనేసి కానీ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత సంగం కానీ తనైతే తీసి వదులుతాడు. నేను మీకు గుర్తున్నానా, మీరైతే నా యొక్క వెండి కత్తిని కానీ తీసుకున్నారు కదా అనేసి కానీ తనైతే చెప్పి తన యొక్క నేమ్ అంతా కానీ చెప్పి ఇంట్రడ్యూస్ అవుతుందన్నమాట. సంగం కానీ ఈ అమ్మాయిని కొత్తగా చూస్తున్నట్టు, ఎవర్రా ఈ అమ్మాయి అన్నట్టుగానే చూస్తూ ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ సీన్లో అయితే స్టేట్ కౌన్సిలర్ యొక్క పని మనుషులు కానీ వచ్చి ఆ ఫోటోలో ఉన్న వాడిని కానీ చూపించి, వీడిని మీకు తెలుసా అనేసి ఒక షాప్లో కానీ అడుగుతారు. వాడు కానీ నాకు తెలియదే అనేసి కానీ ఫస్ట్ అయితే చెప్తాడనమాట. ఇటు పక్క అయితే ఈ మనుషులు కానీ కత్తి పెట్టి బెదిరించేసరికి వాడు కానీ భయపడిపోయి కళ్ళతోనే సైగ చేస్తాడు లోపలే ఉన్నాడు అనేసి. లోపల వచ్చి చూస్తే వాడు కానీ తింటా ఉంటాడనమాట. వాడు కానీ వీళ్ళని అయితే చూసేస్తాడు. దాంతో అక్కడ నుంచి వాడు కానీ ఎస్కేప్ అవుతాడనమాట. చాలా వేగంగా పరిగెడతా ఉంటాడు. వెనకాలే స్టేట్ కౌన్సిలర్ మనుషులు కానీ పరిగెత్తుకుంటూ వస్తూ
వస్తూ ఉంటారు. వీడైతే ఏటో ఒకలాగా వచ్చి ఒక గోడ వెనకాలైతే దాక్కుంటాడు. వీడు దాక్కున్న తర్వాత ఇంకొకరైతే వచ్చి వాడి మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళైతే రాని మనుషులే అనుకుంటాను. వాళ్ళు కానీ తీసుకొని వచ్చి వీడినైతే తలకిందులుగా కానీ కట్టిపెట్టి వాడి తల కింద అయితే బ్యాంబూ స్టిక్స్ని కానీ సూదిలాగా గుచ్చిపెట్టి ఉంటారు. అక్కడికి రాణి కానీ వచ్చి చెప్తా ఉంది, నువ్వు కనుక నిజం చెప్పలేదనుకో ఆ తర్వాత నీ యొక్క చావు చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు నిజం చెప్పాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. అయినా నువ్వెందుకు సంగంని చంపాలని ప్లాన్ చేశారు అనేసి కానీ అడుగుతుంది. దానికి వాడు కానీ చెప్తా అన్నాడు, మేము చంపాలనేంత ప్లాన్ చేయలేదు, వాడి దగ్గర రాబరీ చేయాలనేసి చెప్పారు, అందుకే చేశామనేసి కానీ స్టేట్ కౌన్సిలర్ మనుషులు కానీ వీళ్ళ దగ్గర అయితే వచ్చి సంగంని అయితే రాబరీ చేసేట్టు కొంచెం సేపు వాడిని కానీ స్టాప్ చేయాలనేసి అడిగి ఉంటాడు. దాన్నే చెప్తాడు. దాంతో రాణి కానీ సంగంని చంపాలనేసి ఒక పేపర్ కానీ వాడి డ్రాయింగ్ ఉంటుంది కదా, ఆ డ్రాయింగ్ని కానీ ఎత్తి చూపిస్తుంది అనమాట. ఇది ఎలా వచ్చింది అనేసి. దాంతో వీడు కానీ నాకేమీ తెలియదు, మా లీడర్ చెప్పినట్టే మేము చేసాం, నన్ను వదిలేయండి అనేసి కానీ అడుగుతాడు. వీడు ఎలాంటి నిజం చెప్పకపోయేసరికి రాణి కానీ కళ్ళతో సైగ చేస్తుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న గార్డ్స్ కానీ వీడిని అయితే ఆ బ్యాంబూ స్టిక్ మీద అయితే వదిలేటట్టు చాలా దగ్గరికి అయితే పంపిస్తారు. దాంతో వీడు కానీ భయపడిపోయి నోరు తెరుస్తాడనమాట. ఎవరు అనేది నాకైతే తెలీదు. వాళ్ళు కానీ ముసుగేసుకునేసి అక్కడికైతే ఈ ఫోటోని కానీ తీసుకొని వచ్చి ఇచ్చి చంపమని చెప్పారు. నేను వాళ్ళని మొహం అయితే చూడలేదు, కాకపోతే వాళ్ళ తల మీద అయితే ఫ్రాగ్ ఉన్న హెయిర్ పిన్ ఉండింది అనేసి కానీ చెప్తాడు. రాణి కానీ ఫుల్గా తెలిసిపోతుంది అది ఎవరు అనేది. అది ఎవరు అనేది మనకు కానీ చూపిస్తారనమాట. అలాంటి హెయిర్ పిన్ అయితే రాజమాత దగ్గర పనిచేస్తున్న వర్కరే వేసుకొని ఉంటుంది. రాజమాతే సంగంని కానీ చంపడానికి ప్లాన్ చేసిందనేసి తెలుసుకునే రాణి కానీ అక్కడికైతే వచ్చి అరవబోతుందని చూస్తే తను కానీ చాలా శాంతంగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఇన్ని రోజులు మీ దగ్గర అయితే నేను మర్యాద తక్కువగా నడుచుకునే దానికి నన్ను క్షమించండి అత్తయ్య అనేసి కానీ తనైతే చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి ఈ గిఫ్ట్ని కానీ మీకోసమే తెచ్చాను అనేసి కానీ దాన్ని అయితే ఇస్తుంది. దాంతో రాజమాత కానీ దాన్ని అయితే ఓపెన్ చేయమనేసి చూస్తే అందులో అయితే విషం ఉన్న ఒక మొక్కే ఉంటుంది. దాంతో రాజమాత కానీ చెప్తా ఉంది, ఎంత ధైర్యం ఉంటే నీకు, నువ్వు విషం మొక్కనే నాకు ఇస్తువు అనేసి కానీ. దాంతో రాణి కానీ చెప్తా ఉంది, మీరు చాలా సంవత్సరాలు చాలా సంతోషంగా ఉండాలనేసి నేను కానీ ఆశపడతాను, కాకపోతే మీరు ఉండేట్టు లేదు. మీరు నా కొడుకుని ఇంకోసారి హర్ట్ చేయాలని ఆలోచిస్తే నేను ఖచ్చితంగా ఊరుకోను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. దాంతో రాజమాత కానీ చెప్తా ఉంది, ఎంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తావు అనేసి. దాంతో రాణి కానీ సంగం యొక్క ఫోటోని అయితే ఎత్తి చూపిస్తుంది అనమాట. మీరే కదా మీ యొక్క పని మనిషి దగ్గర కానీ ఇచ్చి పంపించారు సంగంని చంపేయండి అనేసి. మీరు చంపడానికి పంపించిన బందిపోటు ఇంకా నా దగ్గరే ఉన్నాడు. మీరు కనుక దీన్నన్నిటిని కానీ ఇంతటితో ఆపేయండి, నా కొడుకుల్ని హర్ట్ చేయాలనేసి ఇంకోసారి ఆలోచిస్తే మొత్తం నిజాన్ని కానీ నేనైతే రాజుతో చెప్పాల్సి వస్తుంది. దీన్ని మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరు మారుతారా మారరా అనేసి కానీ రాణి అయితే బెదిరిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.